బుద్ధుడు ఒకరోజు పక్క గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చునే క్రమంలో ఒక అతను చూశాడు. చూసి ఇలా అనుకున్నాడు మనసులో, కాంచన దేహంతో నిగనిగలాడుతున్నాడు. నా కూతుర్నిచ్చి వివాహం చేద్దాం, నా కూతురు కూడా చాలా అందగత్తె మనసులో అనుకున్నాడు. అనుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్యతో ఇలా అన్నాడు, మన గ్రామం చివరన చెట్టు కింద ఒక అతను కూర్చున్నాడు. కాంచన దేహాలతో నిగనిగలాడుతూ ఉన్నాడు. మన కూతుర్నిచ్చి వివాహం చేద్దామని చెప్పి భార్యతో కూతురుతో మాట్లాడుకొని, ముగ్గురు మాట్లాడుకొని బుద్ధుడి దగ్గరికి వచ్చారు. వచ్చి, మీరు కూడా కాంచన దేహాలతో నిగనిగలాడుతూ ఉన్నారు, నా కూతురు కూడా అంతే అందగత్తె, నా కూతుర్ని వివాహం చేసుకోండి అని చెప్పి ఆ తండ్రి అడిగాడు. భగవాన్ ఆ విషయాన్ని సింపుల్గా తిరస్కరించాడు. ఇది మలమూత్రాల కుండ, దీన్ని నా కాలి గోటుతో కూడా తాకను అని చెప్పి బదులిచ్చాడు. ఆ బదులివ్వడంతో తండ్రి కూతురు భార్య వెనుదిరిగి వెళ్ళిపో